మొట్టమొదటిసారి మీ ఫుడ్ తిన్నానబ్బా, క్రేజీ అంటే క్రేజీ. అసలు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయాం మేమంతా కూడా. ఉండిపోమంటారా? అయ్యయ్యో, మీ ప్రేమని మాకు ఇవ్వండి అబ్బా, మీకోసం ఉండిపోతాం మేమంతా. ఎస్, మరికొద్ది సేపట్లో మన జోగిపేట్ శ్రీకాంత్, మా మీను టీం, అనగనగా ఒక రాజు, మా భీమవరం రాజు ఇక్కడికి రాబోతున్నాడు. సో ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? ఎస్. సో మీరు ఇలానే ఎనర్జీని అంతా అలా హోల్డ్ చేసి ఉంచండి. ఇవాళ ఈవెంట్ మామూలుగా ఉండదు, రాసి పెట్టుకోండి అంతే. ఓకేనా? ఒకసారి అందరం మన నవీన్ పొలిశెట్టి గారి కోసం అన్నావా? రెడీ? 3, 2, 1. బాబా, అందరూ నాకు ఈడైతే మొత్తం జోగిపేట్ శ్రీకాంత్ లాగా అనిపిస్తున్నారు ఖాళీ. ఇక్కడైతే మా చిట్టీలు, మా మీనులు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. సో అనగనగా ఒక రాజు, ఈ పాటికే మీరు ఈ సినిమాకి సంబంధించి బోల్డ్ అంత కాంటెంట్ చూసుంటారు. సో ఇవాళ మేము భీమవరం బాల్మా అన్న సాంగ్ లాంచ్ కోసం స్పెషల్గా భీమవరం రావడానికి రీజన్ ఏంటి తెలుసా? జస్ట్ మీరు చూపించే ప్రేమ అబ్బా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భీమవరం ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. అసలు మీ ఎనర్జీ వేరే లెవెల్ అబ్బా, మీ వైపు వేరే లెవెల్, దాన్ని ఎవడు మ్యాచ్ చేయలేడు అంతే. ఎస్. సో భీమవరం నుంచి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. ఒకళ్ళేమో డైరెక్టర్లు, కొందరేమో ప్రొడ్యూసర్లు. నాకు ఇక్కడ ఫ్యూచర్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అందరు కనిపిస్తున్నారు అబ్బా. ఎస్. ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఒక జాతిరత్నాలు, ఒక మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. సో ఇలా దేనికదే సాటి అని ప్రూవ్ చేసుకున్నటువంటి మా నవీన్ పొలిశెట్టి గారు ఈ సంక్రాంతి అల్లుడుగా మన అందరినీ పలకరించడానికి మన రాజుగా రాబోతున్నాడు. సో భీమవరం బాల్మా, భీమవరం అన్న పేరుతోనే ఉంది కాబట్టి పాట. సో మొట్టమొదటిసారి మా మొట్టమొదటి మూవీ ప్రమోషన్ ఈవెంట్ భీమవరంతోనే మొదలవుతుంది. భీమవరంతో మొదలైందంటే సినిమా సక్సెస్ అంతే కదా. ఎస్. సో మీరందరూ ఎనర్జీని అట్లానే కూడబెట్టి ఉంచండి. ఇంకొక 5-10 మినిట్స్లో ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవర్రా స్వీటీ? ఇవాళ ఎవ్వరు స్వీటీ అనడానికి వీల్లేదు, ఖాళీ బాల్మా అనాలే. అర్థమవుతుందా? బాల్మా అంటే ఇక్కడ ఎవరికైనా మీనింగ్ తెలుసా? ఇప్పుడు ఈ పాట రిలీజ్ అయినాక మన అందరం తెలుసుకోబోతున్నాం బాల్మా అంటే మీనింగ్ ఏంటి అని. ఇక నెక్స్ట్ నుంచి అందరు స్వీటీ, బుజ్జి అన్నారు, ఖాళీ బాల్మా అంటారు అందరూ. ఈవెంట్కి ఫస్ట్ మా ఇద్దరు గెస్ట్లు వచ్చారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మా నిరంజన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇక్కడ చూసిండ్రా మన రంగస్థల మహేష్. నానా హాయ్ చెప్పే అందరికి. అయ్యయ్యో. సో అట్లా మీ భీమవరం బుల్లోడు రంగస్థల మహేష్ జస్ట్ కొంచెం అట్లా
మనోళ్ళందరికీ హాయ్ చెప్తే ఉంటారు, దాని తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. మొత్తం భీమవరం కుర్రోళ్ళందరికీ హాయ్. నవీన్ అన్న మన జాతిరత్నం ఇంకొక 5-10 నిమిషాల్లో ఎంటర్ అయిపోతాడు. అసలు మీ పవర్, మీ భీమవరం పవర్ ఏంటో ఒకసారి ఆయనకి చూపించండి. మన అనగనగా ఒక రోజుని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైపర్ ఎనర్జీతో మొత్తం సినిమా 1 మ్యాన్ షో అదరగొట్టేశాడు నవీన్ అన్న. సంక్రాంతికి మొత్తం మీ గుండెల్లో ఉంటుంది సినిమా. మీకు పండగ ఎంత కిక్కిస్తుందో ఈ పండగకు వచ్చే ఈ సినిమా అంత కిక్కిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ భీమవరం కుర్రోళ్ళ కోసం మొత్తం స్పీచ్ ఇప్పుడు మాట్లాడద్దు, జస్ట్ అట్లా హైప్ క్రియేట్ చేయని చెప్పిన. మొత్తం ఇప్పుడే మాట్లాడేస్తే ఎట్లా? పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. ఓకే, ఓన్లీ మీ గురించి చెప్తాం, సినిమా గురించి తర్వాత చెప్తా ఉంటుంది. మన ఫ్రెండే, చాలా సపోర్టివ్. మీ భీమవరం కుర్రోళ్ళ కోసం నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తాను ఒక డైలాగు. అదే డైలాగ్ మళ్ళీ మీకు చెప్తున్నాను. పాటల్ని తూడుగా పొడుచు పడదొప్తే నీ అబ్బ కట్లేలో కుట్లేలో తెలియక ఏం చేయాలో తెలియక ఏదోటి చేస్తే ఏది అవ్వకూడదు అది అవుతే అప్పుడు తెలుస్తుందిరా నీకు అవసరమైనా సరే అనవసరంగా భీమవరం కుర్రోళ్ళతో పెట్టుకున్నానని. భీమవరం కుర్రోళ్ళతో పెట్టుకుంటే రచ్చని. లాస్ట్గా ఒక చిన్న మాట, అన్నయ్య వచ్చేలోపు మీరంతా స్టూడెంట్స్ కాబట్టి నాకున్న ఇంగ్లీష్లో ఒక 2 ముక్కలు చెప్తా. ఎవ్రీబడి హ్యావ్ ఎ టాలెంట్ బట్ సంబడీస్ బ్రింగ్ అవుట్ ద టాలెంట్, దే రీచ్ దేర్ గోల్స్. నాకు తెలిసి మీ అందరిలోని టాలెంట్ ఉంటుంది. మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి మీరు మంచి స్టార్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వస్తాడు, అన్నయ్య ఎరగొడేస్తాడు, ఆ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఎస్, హలో భీమవరం, అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అబ్బా, మా జోగిపేట శ్రీకాంత్ ఫ్యాన్స్ అందరికీ హలో. మా నవీన్ పోలిశెట్టి గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. అండ్ స్పెషల్ గా మా బ్యూటిఫుల్ మీను టింగ్ 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 మీను. ఓకే, మీనాక్షి చౌదరి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా మిస్టర్ పోలిశెట్టి జోగిపేట్ శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎస్, మరికొద్ది సేపట్లో మన భీమవరం బుల్లడు, మన రాజు నవీన్ పోలిశెట్టి ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మొట్టమొదటగా ఈ సినిమా ప్రమోషన్ని భీమవరంలోనే స్టార్ట్ చేయడం చాలా 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 ఆనందంగా ఉంది. అసలు భీమవరం వాళ్ళు చూపించే ప్రేమ, ఆప్యాయత, ఎనర్జీ, వైబ్ ఎక్కడికి వెళ్ళినా రాదబ్బా. అసలు మీకు వేరే స్పెషల్ ప్లేస్ ఉంది మా హార్ట్లో. అసలు మీరు చూపించే ప్రేమకి అసలు అదుపు ఉండదు. అందుకే మా సినిమా మీద కూడా అంతే ప్రేమను కురిపిస్తారని. సో మొట్టమొదటి మా ప్రమోషనల్ ఈవెంట్ ఇవాళ భీమవరం SRKR కాలేజ్తో మొదలు పెడుతున్నాం. సో భీమవరం నుంచి ఎంతో మంది స్టార్స్ వచ్చారు, ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా, హీరోలుగా, హీరోయిన్లుగా. అండ్ ప్రతి రంగంలో అలా భీమవరం ప్రజలు పాతుకుపోయి ఉన్నారు. అసలు భీమవరం ప్రజలు అంటేనే టాలెంట్ అంటేనే భీమవరం, అవునా కదా? సో ఫ్యూచర్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బోల్డ్ అంతమంది కనిపిస్తున్నారు మాకు. ఇప్పుడు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ భీమవరం బాల్మా సాంగ్ లాంచ్ కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి టీం అనగనగా ఒక రాజు కోసం వేసుకుందామా? ఆహా, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, 2 చెవులు సరిపోవట్లేదు మిమ్మల్ని చూడడానికి, మీ ప్రేమని చూడడానికి, మీ ఎనర్జీని వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ టువర్డ్స్ సినిమా. ఎస్, సో ఈ పాటికే ఈ బ్యానర్ నుంచి ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలను వచ్చాయో మన అందరం చూసాము. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా,
ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించినటువంటి మన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారి మ్యూజికల్లో ఈ సినిమా జనవరి 14న ప్రతి ఫ్లేవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని సర్వ్ చేయడానికి మన ముందుకు రాబోతుంది. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? సో ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సంక్రాంతి ప్రోమోని చూసేద్దాం. హియర్ వి గో. అనగనగా ఒక రాజు సంక్రాంతి ప్రోమో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఏంటండి బాబు దసరా పుల్లలు మెరిసిపోతున్నారు? మరి పండగ మన సినిమా వచ్చేస్తుంది కదక్క, ఆ మాత్రం గ్లామర్ ఉంటుంది ఏంటి? ఉండాలి. మన సినిమా పేరు ఏంటో తెలుసా? ఎప్పుడు రిలీజ్? సంక్రాంతి పండగకి. సంక్రాంతి పండగకి మరి ఫ్యామిలీస్ అందరు నట్టుకుని వచ్చేస్తాడు బాబా. చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కూడా తీసుకొచ్చేస్తాడు బాబా. చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. బాబాయ్ 2 ఎక్స్ట్రా టికెట్లు చెప్పండి. మీరందరూ కూడా బాగా గ్లామర్ కొట్టేస్తున్నారు. యాక్టింగ్ చేస్తారేంటి? ఇది కెమెరాలో చూసి మన ఫ్యాన్స్ అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పుకొని చెప్తాను. దసరా శుభాకాంక్షలు. ఎట్లుంది మన రాజు ప్రోమో? సో భీమవరం బాల్మా. బాల్మా అంటే మీనింగ్ తెలుసా మీకు? తెలీదా? నేను అక్కడికి వచ్చి చెప్తా. సో వస్తున్నా వచ్చేస్తున్నా. ఎస్, మొత్తానికి మేము మీ భీమవరంకి వచ్చేలాగా చేసినందుకు మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. సో మొట్టమొదటి రోల్లో నాకు 2 అద్భుతమైన అమాయకులు కనిపిస్తున్నారు. ఫేసెస్ చూస్తే అమాయకుల్లాగా కనిపిస్తున్నారు, కానీ మాట్లాడితే తప్ప అమాయకులా కాదా అని నేను చెప్పలేను. సో భీమవరం బాల్మా. బాల్మా అంటే మనం బుజ్జి బంగారం అని మనకు ప్రేమగా నచ్చిన వాళ్ళని పిలుచుకుంటాం కదా. సో అట్లా బాల్మా అని ఇప్పుడు కొత్త డెఫినేషన్ కనిపెట్టారనమాట మా అనగనగా ఒక రాజు టీమ్. సో మీ లైఫ్లో మీ బాల్మా ఎవరు? ఎవరిని పిలుస్తారు మీరు ప్రేమగా? మీ పేరేంటో చెప్పండి ఫస్ట్. నిశాంత్ గారు. ఓకే, మీరు ఏంటి ఇక్కడ? సెక్రటరీ. ఓకే, సో మొత్తానికి ఫస్ట్ సెక్రటరీకి గురి పెట్టాం మనం. సో మీ లైఫ్లో ప్రేమగా బాల్మా అని ఎవరిని పిలుచుకుంటారు? మా వైఫ్. ఓ, మీ వైఫ్. పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మీ వైఫ్ పేరండి? పూజ. పూజ బాల్మా. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నెక్స్ట్ లేడీస్కి ఇద్దాము. ఓకే, ఆవిడ అప్పటి నుంచి అంత ప్రేమగా చూస్తుంటే ఏంటి ఫస్ట్ ఈ అమ్మాయి అబ్బాయిల దగ్గర ఆగింది, అమ్మాయిల దగ్గర ఆగదా అన్నట్టు. ఓకే మ్యామ్, మీ పేరు? నా పేరు హేమలత అండి. హేమలత గారు. సో మా బ్యూటిఫుల్ హేమలత గారి లైఫ్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ పర్సన్ పేరేంటో కనుక్కుందాం. సో మీరు ప్రేమగా బాల్మా అని పిలవాలి అంటే ఎవరిని పిలుస్తారు? మై డాటర్ హర్షిని. ఓ, డాటర్ హర్షిని. సో ఆవిడ లైఫ్లో హర్షిని బాల్మా. నాకు తెలిసి అబ్బాయిల దగ్గర ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ మీ పేరేంటి? ఎందుకురా అరుస్తున్నారు? పాపం మైక్ పెట్టంగానే జర్రుంటే జడుచుకుంటుండే. పర్లేదు, మనం నెక్స్ట్ హీరో అవ్వద్దా భీమవరం నుంచి? ఇప్పటి నుంచే స్టేజ్ ఫియర్ పోకూడదాం. కమాన్. సాయి వర్మ, శ్రవంతి. ఎస్ అన్న పేరు సూపర్ హిట్ అందే. ఓకే, సో నీ లైఫ్లో బాల్మా ఎవరు? ప్రేమగా ఎవరిని పిలుస్తావు బాల్మా అని పిలవాలి అంటే? చెప్పే నెక్స్ట్ రేపటి నుంచి కాలేజీకి రానిరంతే. చెప్పు, పర్లేదు. శ్రవంతి. ఓ రని, మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారా బాబు, నాకేసారు పెట్టారు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వద్దాం. ఇక్కడ వస్తున్నా. ఓకే, నీ పేరేంటి నాన్న? రసూల్. సలాం అలైకుం రసూల్. ఓకే, సో మీ లైఫ్లో ఉన్న బాల్మా ఎవరు? ఆహా, మీనాక్షి చౌదరిని బాల్మా అని ముద్దుగా పిలుద్దాం అనుకున్నారా? మరి నా లవర్ని పిలుచుకుంటా.
మీ లవర్ని పిలుచుకుంటారా? ఓకే ఓకే. సో మీనాక్షి గారికి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఆర్ఎల్స్ నవీన్ పొలిశెట్టి గారికి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఏం చెప్పడానికి లేదు. ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి, టీమ్ నవీన్ గారి కోసం అండ్ మీనాక్షి గారి కోసం ఏదైనా డెడికేట్ చేయాలి. ఖాళీ ఇచ్చి పడేసుడే అంతే. అది ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎనర్జీ అంటే ఇది. జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది దాచం. ఎస్, సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? మన మీను వచ్చేస్తోంది. రెడీయా? ఓకేయా? రెడీ? 5 4 3 2 1. Here we welcome our beautiful and gorgeous మీనాక్షి చౌదరి గారికి సాదరంగా స్వాగతం పలికిస్తున్నాం. Ready guys, come on! Make some noise for our beautiful మీనాక్షి చౌదరి. ఒక హిట్ 2, ఒక లక్కీ భాస్కర్, ఒక సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో మనందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నటువంటి మన బాల్మా. సో అలా మన బాల్మా వచ్చేసింది. మీనాక్షి చౌదరి గారు ఏ సినిమాలో అడుగు పెడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్ 2, సంక్రాంతికి వస్తున్నాం, అండ్ లక్కీ భాస్కర్, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఆవిడ వస్తే పండగ అంతే, అవునా కదా? అప్పటి నుంచి ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళందరూ కూడా మీనాక్షి గారు వచ్చారు అనగానే నిల్చున్నారు కదా. అది భీమవరం అంటే అందుకే మాకు ప్రేమ అబ్బా. ఎస్, సో ఒక్కసారి మీనాక్షి చౌదరి గారు మీ అందరికీ హాయ్ చెప్తారు, ఓకేనా? భీమవరం రిబెల్స్ ఎలా ఉన్నారు? SRKR కాలేజ్, ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. మీరు కూడా ఈవినింగ్ ఎంజాయ్ చేయండి. నేను కూడా భీమవరంకి వస్తున్నాం, మీతో కలిసి ఎంజాయ్ చేయాలి. సాంగ్ లాంచ్ ఈవెంట్ ఈరోజు, సో సూపర్ ఎక్సైటెడ్. నేను స్పీచ్ తర్వాత కోసం సేవ్ చేస్తున్నా, మళ్ళీ రావడం ఇక్కడ. కానీ థ్యాంక్ యూ, వెరీ ఎక్సైటెడ్. ఒక్కసారి గట్టిగా మీ ప్రెజెన్స్ ఇక్కడ చెప్పాలి. వన్స్ మోర్
Thank you, guys. I'll come. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో మీనాక్షి గారు ప్లీజ్ స్టే బ్యాక్. సో మీనాక్షి గారు వచ్చారు, బాల్మా వచ్చింది, మరి రాజుని పిలవాలి కదా. ఆర్ యు గైస్ రెడీ? రాజుని పిలిచేద్దామా? రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1 go. That's రెడీయా? బుల్రాజు, ఇప్పటి వరకు నువ్వు నీ పాస్ట్ ఫిలింలో అదరగొట్టేశావు. ఇప్పుడు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నవీన్ అన్న నేను అయితే దుమ్ము దుమ్ము దులిపేశాం. చూస్తారా? చూస్తారా? ఓకే, థ్యాంక్స్. అసలు ఈ బుల్రాజ్ ఎనర్జీ ముందు మనం సరిపోతామా చెప్పండి? అరే ఏం తింటావురా నువ్వు రోజు? మీరు ఏం తింటారు? నేను ప్రేమని తింటా. ప్రేమని తింటున్నా. ప్రేమని తింటే ఎలా? మరి ప్రేమని తింటున్నాను కాబట్టి ఇంత అందంగా ఉన్నాను. నువ్వేం తింటావు రోజు? ప్రేమని తింటే మనం బతకాలంటే ఫుడ్ తినాలిగా. మరి అదే ఏం ఫుడ్ తింటావు అని అడుగుతున్నా రోజు. నేను రైస్ తింటా. రైస్ రైస్ ఏంటి రైస్ తింటేనే నీకు ఇంత ఎనర్జీ వస్తుందా? మీ పక్కన మీ మీను డార్లింగ్ చెప్తుంది ప్రాన్ తింటాడని చెప్పి. ప్రాన్ విత్ రైస్. అబ్బా, సో అది ఎనర్జీ కావాలంటే భీమవరంలోని మీరు వండిన ప్రాన్ తింటే ఎనర్జీ వస్తుంది. కానీ మా అందరికి మాత్రం, మా మీను గారికి మా అందరికి మాత్రం మీరు చూపించే ప్రేమ తింటే ఎనర్జీ వస్తుంది. సో మీరు ఇలానే మీ ప్రేమను అందించాలని కోరుకుంటూ ఇంకొక 2-3 మినిట్స్లో మన రాజుగారి ఎంట్రీ ఉండబోతుంది. సో మీరు ఎవరైనా మీనాక్షి గారికి ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? సరే, నేను మైక్ ఇస్తా, మీరు అక్కడి నుంచే అడగండి, ఓకేనా? రెడీ? మీరు మీనాక్షి గారికి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, ఓకే? ఐ లవ్ యూ పవర్ స్టార్. ఓకే, ఐ లవ్ యూ అని అర్థమైంది మాకు. మీరు చూపించే ప్రేమే మాకు కావాలి. అది కాకుండా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా సినిమా గురించి మీనాక్షి గారికి? ఓకేనా? రెడీ? ఇదిగో ఏదో సినిమా పవర్ స్టార్ జై జాన్సేన చెక్ మైక్. ఓకే, సో మాకు అర్థమైంది, కుర్రాళ్ళందరూ మీను గారి మీద అతి ప్రేమతో ఉన్నారు, పిచ్చ పీక్స్లో ఉంది మీ ప్రేమ అని. సో మా రాజుగారు వచ్చే టైం అయింది. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా రియల్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1 Andaparu, ladies and gentlemen. Yes, that's Raju Bhimaram Balma Kasam.
అసలు ఇలాంటి ఎక్కడైనా చూసామా మనం? భీమవరం భీమవరం గోదావరి అంటే మామూలు ఉండదు మరి. మా సినిమా అనగనగా ఒక రాజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సినిమా పాట పేరులోనే భీమవరం పెట్టేశాం. లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నాం. భీమవరం బాల్మా అని పేరున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేస్తే బాగుంటుందని జస్ట్ లాస్ట్ సెకండ్ లో డిసైడ్ చేసి వచ్చేసాం. అందరూ ఇందాక మీనాక్షి కూడా ఇందాకే ఫ్లైట్ లో దిగింది. మావాడు కూడా ఇందాకే భీమవరం నుంచి ఫ్లైట్ తీసుకున్నాడు. సో అందుకే లాస్ట్ మినిట్లో రావడం వల్ల ఈవెంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో ఏమైనా తప్పులు జరుగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరినీ మన్నించేయండి. నిన్నే అనుకున్నాం ఈవెంట్ చేద్దామని. యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఈవెంట్ చేద్దామని ఒరిజినల్ ప్లాన్ ఉండింది. కానీ భీమవరం బాల్మా అని పేరు పెట్టుకున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేయడం కరెక్ట్ అనిపించి మీ అందరినీ కలవడానికి వచ్చాం. సో వన్స్ అగైన్ మా టీం అందరికీ, మీనాక్షి చౌదరికి, మన రేవంత్ కి, రాజు అందరికి ఒక్కసారి భీమవరం ఎనర్జీ ఏంటో ఒకసారి చూపించండి. నువ్వేంట్రా హీరోయిన్ తో మ్యాచింగ్ చేసుకొని వచ్చావు? పెద్దరాజు గారు నాకు యాంకరింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు, మీరు నా జాబ్ దొబ్బలేదు ఇట్లా. అయితే ఆవిడ డబ్బులంతా కట్ చేయండి. చేయండి, వద్దు కదా, తప్పు. వద్దు కదా. తప్పు ఇది. ఒకసారి మా పాట ప్లే చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్ ఫిల్మ్ టీమ్. మహేష్ మీ అందరికి తెలుసు, మా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ ఈ సినిమాలో సంక్రాంతి వస్తున్నాల్లో బుల్రాజు రచ్చ చూశారు. ఈ సినిమాలో రేవంత్ ఇంకా చాలా చాలా బాగా చేశాడు. సో రేవంత్ సీన్స్ మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి రేవంత్ కు వేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ పండగ సినిమా అన్న తర్వాత పండగ హీరోయిన్ లేకుండా ఉంటుందా? మా సినిమా పాట కాకపోయినా మీనాక్షిని చూసిన ప్రతిసారి నాకు రెండు పాడాలనిపిస్తుంది. గోదావరి గట్టు మీద రామచిలకవే, అది చాలా చాలా సూపర్ హిట్ సాంగ్. అలాగే ఈసారి పండక్కి కూడా ఎలాగైతే మీరు లాస్ట్ పండక్కి పాటలు ఎంజాయ్ చేశారో ఈసారి మీ అందరి కోసం మా ఫస్ట్ సాంగ్ పండగ పాట భీమవరం బాల్మా మీ అందరి కోసం తీసుకొచ్చాం. ప్రపంచంలో ఎక్కడన్నా రిలీజ్ చేయొచ్చు ఈ పాట, కానీ భీమవరంలోనే రిలీజ్ చేద్దామని. మీరు పాట ప్లే చేస్తే మీ రెస్పాన్స్ చూడాలని ఉంది. ఆర్ యు గైస్ రెడీ? సరిపోవట్లేదంట, బ్యాక్ స్టేజ్ సరిపోవట్లేదంట. సరిపోవట్లేదు. అక్కడ వెనకాల లేడీస్, ఇదే ఇంజనీరింగ్ కాలేజ్, ఇది SRKR ఇంజనీరింగ్ కాలేజే కదా. అయితే నేను ఫస్ట్ యాక్టర్గా కాదు ఒక ఇంజనీర్గా వచ్చాను ఈరోజు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు బాగుంటారు? నాకు సివిల్ అని వినిపించింది, కరెక్టా? ఓకే, ఏ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు బాగుంటే నన్ను ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకోండి. పాట విన్న తర్వాత మీ అందరితో ఇంకా మాట్లాడతాం. మన పాట రెడీగా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనౌన్స్ చేసేసి మళ్ళీ మీరు పాట రెడీ లేదు, టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి పరుదీకండి. పాట రెడీగా ఉంది కదా? షూర్. అంటే ఇప్పుడు వాళ్ళు కౌంట్ డౌన్ ఇస్తే కరెక్ట్ పాట ప్లే అవుతుంది కదా? రెడీ. అనగనగా రాజు పాటే కదా రెడీ ఉంది. అవునవును. వేరే సినిమా ఏం పెట్టుకోవచ్చు కదా, అదే కదా? షూరా? అయ్యా రాజు గారు, మీరు ఆల్రౌండర్ అని మాకు తెలుసు. మా శ్రేయస్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. శ్రేయస్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. నా ఈవెంట్ తప్ప మిగతా అన్ని ఈవెంట్స్ చాలా అసలు తప్పులు లేకుండా చేస్తారు. సో కూడోస్ టు శ్రేయస్ మీడియా. మిగతా సినిమా ఈవెంట్స్ అదరగొడుతున్నారు. You want to say something before we play the song? You already said. Okay, I did. Okay, ready? Ready.
ఓకే, ఒకసారి మీ అందరు ఫోన్స్ ఆన్ చేసుకోండి. మీరందరూ 10 to 1 కౌంట్ డౌన్ ఇవ్వగానే వీడియో ప్లే అవుతుంది. ఓకేనా? ఇదే కదా, ఇటు వచ్చేయండి అందరూ. రెడీ రెడీయా? ఓకే, సంక్రాంతి పండగ లాంటి సినిమా మీ అందరికి తీసుకొస్తున్నాం. జనవరి 14న అనగనగా ఒక రాజు అనే ఈ పండగ సినిమా మీ అందరు కుటుంబాలతో, మీ అందరు ఫ్యామిలీస్తో, మీరందరూ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ ఎంజాయ్ చేసే ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలోని మొట్టమొదటి పాట భీమవరం బాల్మా మీ అందరి కౌంట్ డౌన్ తో ఇక్కడ రిలీజ్ చేద్దాం. గివ్ మీ అ కౌంట్ డౌన్. భీమవరం 10 9 7 4 3 2 1 here we go. ఆట పాడింది మా రాజు నవీన్ పలిశెట్టి. ఎలా ఉంది పాట? మా నవీన్ గారు ఆల్ రౌండర్. అసలు ఆయన ఏం చేసినా సపరేట్ ఎనర్జీ ఉంటది. యాక్టర్ గా జాతిరత్నాలు చేస్తే అది హిట్, ఇప్పుడు పాట పాడారు ఇది హిట్. మామూలుగా ఉండదు. పండక్కి ఫుల్ ఎనర్జెటిక్ పాట రెడీగా ఉంది. ఖాళీ మీరు వైరల్ చేయాలి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ లైవ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ మా చైర్మన్ నిశాంత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నిశాంత్ గారు టు ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు. అనగనగా ఒక రాజు టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఎస్, అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా రంగస్థల మహేష్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. And now let me invite our Buliraju Revan to please join. Buliraju, please. Okay. సో మొదటగా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా చైర్మన్ నిశాంత్ మొదలు పెడతాం. సో నిశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ అనగనగా ఒక రాజు ఎంటైర్ టీమ్కి మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్ మరియు స్టూడెంట్స్ నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ సక్సెస్ విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది పాట? థ్యాంక్ యూ నిశాంత్ గారు. సో ముందుగా ఒక గ్రూప్ పిక్చర్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మా బులిరాజు గారిని, అండ్ అలానే మా రంగస్థల మహేష్ గారిని, అండ్ మా బాల్మా ప్లీజ్ జాయిన్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. అండ్ మా భీమవరం రాజు గట్టిగా చప్పట్లు. అండ్ a group picture for media. అండ్ మీనాక్షి గారిని. ఒక నిమిషం సైలెంట్. ఇక్కడ మీ చైర్మన్ గారు కూడా ఉన్నారంట, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్తాం. చైర్మన్ సార్ రండి సార్. మీరేంటి ఇంత యంగ్గా ఉన్నారు? సెక్రటరీ అది చైర్మన్ కాదు. చైర్మన్ గారు మీకు పెళ్ళైందా? అయిపోయింది. మా స్టూడెంట్స్ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ పంపించారు. ఫ్యాకల్టీ మెంబర్స్, చైర్మన్, హీరోయిన్ నాతోటి ఈ భీమవరం పాల్మా మీద ఒక స్టెప్ వేయాలని చెప్పేసి. మీరు నిజంగానే స్టూడెంట్స్ ని ప్రేమించే ఫ్యాకల్టీ అయితే మాత్రం దీనికి ఎస్ చెప్తారు. ఎస్ నో? ఒక 2 స్టెప్లు. ఎవరు మేడంలు కనపడట్లేరంటే అందరు సార్లే ఉన్నారు. లేడీస్ ఎవరు లేరా? తొక్కేస్తున్నారు సార్ ఆడోళ్ళని. ఫ్యాకల్టీ మెంబర్స్ లో, టీచర్స్ లో లేడీస్ ఎవరు లేరా? అంతా అబ్బాయిలదే హవా నడుస్తుంది. సరే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ అమ్మాయిలు ఎవరని రండి. ఒక ఇద్దరు స్టూడెంట్స్. ఏంటి మీరు వచ్చిన ప్రతిసారి నాకు టెన్షన్ వస్తుంది. రండి, ఇద్దరు పైకి రండి. అమ్మా, ఇద్దరు అందమైన అమ్మాయిలు వచ్చేయండి పైకి. అందమైన అమ్మాయిలు అంటూ ఏం లేదండి, అమ్మాయిలు అందరూ అందమైన వాళ్ళే.
అందమైన అమ్మాయిలు అలాంటిది కేటగిరీ లేదు. రండి. మీరు స్టూడెంట్సా? మీరు అసలు పక్క క్యాంపసా ఈ క్యాంపసా? ఏది మీ ఐడి చూపించండి. ఐడి లేకుండా మీరేంటి? మీరు మీరు చూస్తేనే ప్రొఫెసర్ లాగా ఉన్నారు. ఓ మీరు ఆదిత్య మ్యూజిక్ నుంచా? సారీ. ఓకే 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 కొంచెం ప్రొఫెసర్ గెటప్ చూస్తే కన్ఫ్యూజ్ అయ్యా. రండి మీనాక్షి గారు రండి. ఏరి చైర్మన్ గారు ఏరి? ఇక్కడ బ్యాక్ రండి సైడ్ సార్. బ్యాక్ సైడ్. రండి Okay. రండి 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 రండి. మీ కాలేజ్ ఫ్యాకల్టీ చెప్పేస్తే మీరు ఇలా ఉంటారా? రండి 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 అమ్మాయిలు ఇలా రండి ఫ్రంట్ కి. రండి అమ్మాయిలు రండి. అమ్మాయిలు రండి. ఒక్క ర్యాంప్ వాక్ ఇక్కడ నుంచి అక్కడికి. బాల్మా పాట పెట్టండి. ఆదిత్య మ్యూజిక్ గారు రండి. మీ ఛానల్లోనే మా మ్యూజిక్ వచ్చేది. మీరు కూడా ఒక 2 స్టెప్లు వేయండి. రెడీ? పాట రండి పాట మీరు పెట్టండి. ఏరి చైర్మన్ గారు ఏరి? రండి సార్. హలో రండి 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 రండి. ఓకే రెడీయా? డీజే బాబు సాంగ్ రెడీయా? భీమవరం బాల్మా. కెన్ వి హావ్ ద సాంగ్ ప్లీజ్? లెట్స్ హిట్ ఇట్. కొంచెం ముందు నుంచి పెట్టండి. ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్. మీనాక్షి గారు, నవీన్ గారు, మహేష్ గారు ఒక గ్రూప్ పిక్చర్. స్టూడెంట్స్ అందరూ కూడా కిందకి వెళ్ళిపోండి అమ్మా. స్టూడెంట్స్ అందరూ కూడా కిందకి వెళ్ళిపోండి. స్టూడెంట్స్ అందరూ కూడా కిందకి వెళ్ళిపోండి. చైర్మన్ నిశాంత్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు, బుల్రాజు, రేవంత్ ఒక గ్రూప్ పిక్చర్.
నిరంజన్ గారు అటు సైడ్ వెళ్ళండి. యా రెడీ. ఫ్యామిలీ ఫోటో మనోడు. రెడీ. ముగ్గురితో ఒక పిక్చర్, నవీన్ గారు అండ్ మీనాక్షి గారు అండ్ మా బుల్రాజ్. రెడీ. ఒక పిక్చర్. బుల్రాజు నిల్చరా. ఓకే, ఒక్క నిమిషం సైలెంట్. ఇప్పుడు టీం అందరూ మాట్లాడతారు. ఒక్క నిమిషం సైలెంట్ అందరూ కూడా. మన నవీన్ పొలిశెట్టి గారు కొంచెం సేపు ఇక్కడ ఈవెంట్ అని మర్చిపోయి ఆయన ప్రైవేట్ పార్టీలో డాన్స్ చేసినట్టు డాన్స్ చేశారు. ఆయన మామూలుగా లేదు మీ ఎనర్జీ. నవీన్ గారు క్రేజీ, మామూలుగా లేదు. భీమవరం బాల్మా, మా బాల్మా అయితే అసలు రచ్చ రచ్చ మాస్ డాన్స్, మాస్ స్టెప్పులు మామూలుగా లేదు. ఓకే, సో ముందుగా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో స్టూడెంట్స్, పాట ఎంజాయ్ చేశారా? నవీన్ గారు ఆయన అన్ని రకాలుగా సినిమాని చాలా ముందుకు తీసుకుపోయి సొంతంగా పాట పాడారు. మికీ జేమయ్య గారు మంచి మ్యూజిక్ అందించారు. చాలా మంచిగా ఉంది పాట. ఇందాకనే ఆదిత్య మ్యూజిక్లో లైవ్ అయింది, అందరు వీక్షించండి. సినిమా తొందరగా వస్తుంది, జనవరి 14th వస్తుంది. ఇందులో యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ ఆయన ఏం మాట్లాడారో ఇక్కడ స్టేజ్ మీద ఏం వినపడట్లేదు. మీరు మా పాట 25 million కొట్టిస్తా అన్నారు, అదేనా చెప్పింది? ఓకే, రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి సైలెంట్ గా ఉంటే మనకు వాళ్ళ మాటలు వినిపిస్తాయి. ప్లీజ్ 1 సెకండ్. అండ్ ఇప్పుడు మా రంగస్థలం మహేష్. ఇందాక చెప్పిందే మళ్ళీ యాసిడ్ డైలాగు. అన్న రాలేదు కాబట్టి అన్న వచ్చిన తర్వాత సేమ్ డైలాగ్. పాటలు తూట్లుగా పొడుచు పడతాపితే మీ అబ్బా కట్లేలో కుట్లేలో తెలియక ఏం చేయాలో తెలియక ఏం చేయకూడదు అది చేస్తే అప్పుడు తెలుస్తుందా నవీన్ పోల్చెట్టు అన్నదో అనవసరంగా పెట్టుకున్నానని. నవీన్ పోల్చెట్టు అన్నదో పెట్టుకుంటే రచ్చని. రే తమ్ముళ్ళు, మనం 12 గంటలు పడుకుంటాం, 12 గంటల కెరియర్ గురించి ఆలోచిస్తాం. కానీ అన్న మాత్రం 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. అన్నం తింటున్నప్పుడు, పొద్దులు లేచినప్పుడు, పడుకున్నప్పుడు. సంక్రాంతికి మిమ్మల్ని అందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తాడు, అదరగొడతాడు. భీమవరానికి వచ్చాడు కాబట్టి ఆయన రేపొద్దున హ్యాష్ట్యాగ్ మీరే మొత్తం ప్రమోషన్ అదరగొట్టి అన్నకు 100 కోట్లు ఇస్తున్నారు అకౌంట్లో. అనగనగా ఒక రాజు పండగ రోజు 100 కోట్లు కొడుతున్నాడు అన్న. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరూ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మైక్ నాకు కావాలి. మనకి 100 కోట్లు కలెక్షన్ ఇంపార్టెంట్ కాదు, 100 కోట్ల చిరునవ్వులు పంచామా లేదా అనేది ఇంపార్టెంట్. మీరందరూ మీ ఫ్యామిలీస్ అందరూ భీమవరం నుండి బాస్టన్ దాకా తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా పండక్కి హాయిగా నవ్వుకుంటారనే మా కోరిక. అదే మా 100 కోట్ల టార్గెట్. కాదు, మీరు మీ ఎనర్జీని అంతా ఇక్కడ పెట్టేస్తే స్పీచ్లో ఎట్లా మరి? కొంచెం స్పీచ్కి సపరేట్, ప్రీ స్పీచ్ సపరేట్ అంతా ఉండదు, మొత్తం సేమ్ ఎనర్జీ. ఓకే, హీరోయిన్ తో మాట్లాడండి. సో ఇప్పుడు మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ మీను. Give it up for me. అబ్బా, ఐ లవ్ దిస్ ఎనర్జీ. మీరు అందరూ ఐఎమ్ అ ఫ్యాన్. ఈరోజు ఐఎమ్ అ ఫ్యాన్. మీ ఎనర్జీ, మీ పాజిటివిటీ, మీ సపోర్ట్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. అండ్ అంటే కొంచెం త్వరగా నేను చెప్తా అది మొత్తం.
ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఐ నో భీమవరంకి కూడా చాలా స్పెషల్, ఎందుకంటే మనందరికీ ఫేవరెట్ ప్రభాస్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు, అండ్ అనగనగా ఒక రాజు కూడా వస్తున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు భీమవరంలో ఇది ఫుల్ మీల్ సంక్రాంతి ఫెస్ట్ ఇది. అండ్ చాలా మంది నాకు చెప్పారు భీమవరంలో సంక్రాంతి ఒక బెస్ట్ వేలో సెలబ్రేట్ చేస్తారు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్. సినిమా అండ్ సంక్రాంతి అంటే భీమవరం. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మన సాంగ్ పేరు కూడా ఇప్పుడు భీమవరం బాలమా, అది ఒక స్పెషల్ కనెక్షన్. సో చాలా 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 హ్యాపీ. ఈ సంక్రాంతికి కలుద్దాం మీకు థియేటర్స్లో, అనగనగా ఒక రాజులో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీ. యూ గైస్ ఆర్ అమేజింగ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనాక్షి గారు. బేసిక్గా ఒక్క కళ ఉన్న మనిషితోనే వర్క్ చేయడం చాలా కష్టం. ఈయనేమో ఆల్రౌండరు. సో నవీన్ పొలిశెట్టి గారితో మొట్టమొదటిసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఒక వర్డ్ won't suffice, ఎందుకంటే దిస్ మ్యాన్ is a one man army. He is a powerhouse. The hard work, the dedication, the selfless approach he has towards career, ade idi chala 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 inspiring, and I'm so happy to be working with you, Naveen. అది ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ రైట్ నౌ, అండ్ ఐ నో త్వరగా అది మళ్ళీ ఎన్ని ఇంటర్వ్యూస్లో కూడా అదే నేను చెప్తున్నాను, కానీ I want to say I am so happy to be a part of Anaganaga Oka Raju, and you are amazing. You are awesome, man. I'm so happy. And yes, మీరు కూడా చేస్తారు. మన అందరిది కెమిస్ట్రీ, మా క్యారెక్టర్స్, మా రోల్, you will definitely enjoy. So looking forward to see you all theaters lo on Sankranti. Thank you Meenakshi Chaudhary garu. Yes, make some noise for the real powerhouse, the rolling Naveen Polishetty gariki. ఏమన్నారు నాకేం వినపడదు. జానే జిగర్స్, ఎలా అనిపించింది మా భీమవరం బాలమా పాట? ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాడు. బట్ ఈ మ్యాజిక్ అంతా మికీదే. ఈ పాట రాస్తున్నా కానీ వాళ్ళ కాదు 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 ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క నిమిషం. ఆ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ? ఇక్కడ రమ్మనండి. ఇక్కడ 3 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడిని, ఓకేనా? ఒక నిమిషం, నేను అంత ముసలోడిని కాదు. సెకండ్ థింగ్, నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు. నేనే వచ్చా. నీకు నేనంటే ఇష్టం, ఓకేనా? ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో కానీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, కానీ నేనేం మీకన్నా పెద్దవాడిని ఏం కాదు. మనం అంతా ఒకటే. నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్కి వస్తుంటే, ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే, అక్కడ లాస్ట్లో మా కాలేజ్లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్లో అమ్మాయిలను అలా లైట్గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను. మీ అందరూ సపోర్ట్ చేశారు, మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ రో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్తాను భీమవరం, ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ 2 things చెప్తాను. నీకు ఫోటో ఇస్తా. ఇక్కడే ఉండి ఫొటోస్ ఇస్తాం.
ఐ ప్రామిస్ ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం. ఐ ప్రామిస్. ఓకే సో వెనకాల లవ్ యూ సో మచ్. భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. ఓకే ఇప్పుడు ఒక 2 నిమిషాలు జాతిరత్నాలు కానీ ఏజెంట్ సాయి కానీ ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డ్యాన్స్ కూడా వేసాం. మీ అందరికీ నచ్చుద్దని అని ఆశిస్తున్నాం. పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్ బ్లాగ్స్, కమర్షియల్ సాంగ్స్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరంటారు. ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా అంటే చాలా బాగా చేసింది. అలా అని రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో. అందరూ చాలా అద్భుతంగా నటించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్, బ్యూటిఫుల్ సాంగ్స్ బై మిక్కీ జే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే. పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం. ఒకటే మాట, పండక్కి సినిమా వస్తుందంటారు, కాదు తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ. సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం. మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. January 14th నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం. లవ్ యూ సో మచ్. Thank you so much, Naveen Palishetty garu. That's Bhimavaram Balma, already live on Aditya Music. So Aditya Music ద్వారా ఆల్రెడీ భీమవరం బాల్మా లైవ్ అయిపోయింది. మీరు ఖాళీ చూసి వైరల్ చేసేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో January 14న ఈ రాజు మన అందరినీ పలకరించడానికి రాబోతున్నాడు. అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ కాలేజ్ స్టూడెంట్స్ తో వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు. నవీన్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు ఒక గ్రూప్ పిక్చర్